ఇంత ఇంత చిల్లరగా ఇంత నీచంగా ఇంత చిన్నగా మీరు ఆలోచించద్దు. మరి మొన్నెందుకు పోయినాం? మొన్న పోయినావు కదా. మొన్న పోయి ఎస్ఆర్ నగర్కి వెళ్ళి ఎస్ఆర్ నగర్లో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఫంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేస్తాను నేను ఇది చూపిస్తాను. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు? నీ అవసరానికి వాళ్ళ బూట్లు నాకుతావు ఆంధ్రలో. ఇలా ఆంధ్రలో కేటీఆర్ చదువుకున్నానగా నొప్పి వస్తున్నాయి నీకు, ఏలనగా మాట్లాడుతూ ఉంటావు. మరి ఇదే మాట జూబ్లీ హిల్స్లో ఎందుకు మాట్లాడాలి? ఆంధ్రలో ఓట్లద్దు మాకు ఆంధ్రలతో ఇదే వద్దని చెప్పేసి ఎందుకు మాట్లాడాలి? నీ అవకాశం కోసం నీ అవసరం కోసం ఇలా ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉన్నా కదా నువ్వు మాట్లాడేది. మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంటే తెలంగాణకు నిజంగా చెప్తా ఉన్నా నేను. ఆ రోజు ఇద్దరు ఏం శాపం వచ్చింది. ఆనాడు తెల్లగడ్డం బాబు అడ్డం పడ్డాడు తెలంగాణ రాష్ట్రానికి. ఇలా ఈ గడ్డం బాబు కూడా గదే చేస్తున్నాడు. గడ్డంతోనే గండం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. నేను నిజంగా చెప్తున్నా, గడ్డాలతో గండమే ఉన్నదే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ గడ్డంతో కొట్లాడాము, ఇప్పుడు ఈ గడ్డంతో కొట్లాడుతున్నాం. అట్లా ఏడిసి సచ్చిర్రు. వీరు గండం ఎన్నడు పోతుందో మనలే కదా. గండం గట్టెక్కిందా అని చంద్రబాబు గుండంలో ముంచకు బాబు అని చెప్పేసి ఆ రోజు పాటలు పాడినాం. మళ్ళీ ఇదే రోజులు మనకు కనబడతా ఉంది. ఒక సినిమా ఉంటుంది పాతాళ భైరవ్ అని, అంటే ఒక 2 క్యారెక్టర్లు ఉంటాయి. సదా జప అని ఉంటాడు ఒకడు క్యారెక్టర్. 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఇప్పుడు ఈయన కూడా కొంతమంది ఉంటారు సదా జపలు. ఆ మాంత్రికుడు మాట్లాడి సదా జప, అద్దంలో చూసుకుంటా సదా జప, మనం ఎట్లున్నాంరా, మనం చాలా అందంగా ఉన్నాం గురు అంటాడు వాడు. మరి చెప్పకుండా వీడు వీకెత్తాడు కదా, ఉద్యోగం వీకెత్తాడు. కాబట్టి సేమ్ ఈయన పాలన ఎట్లుందంటే ఆహా ఓహో అనేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, 3 రంగుల జెండా బట్టి ఓ అని ఎగురుతూ ఉంటారు కదా. ముసలు చచ్చిపోతూ ఉంటే కూడా పింఛన్ కోసం ముసలు చచ్చిపోతూ ఉంటే 3 రంగులనే అని లేపించుకుంటారు కదా క్యాసెట్ అందులో. అట్లా సేమ్ ఆ మాంత్రికుడు అద్దంలో చెప్తున్నావట అంత బాగుంది కరెక్ట్ చెప్పురా అంటాడు. అద్దం మంచిగానే ఉంది కానీ మన అందానికి జర గడ్డమే అడ్డమైంది బాబు అంటాడు వాడు. అంటే ఈ గడ్డం తీయమని అంటాడు అన్నట్టు. అంటే ఇప్పుడు సేమ్ గదే గడ్డం కథలు నడుస్తూ ఉన్నాయి. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అంటే గంత అట్లా మాట్లాడవచ్చు నా రేవంత్ రెడ్డి గారు. మీరు మీకు వేరే ఉద్దేశంలో కాదు, మేము తిట్టాలనేది కూడా మాకు షోక్ లేదు. నీలాంటి తిడితే కూడా మాకు ఏమీ రాదు. అనవసరంగా నోరు పారేసుకోవడము, మా నోరు గూల తీరుతుంది తప్ప నీ దూల తీరది ఎంత తిట్టినా కూడా. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష అనేది అది కరెక్ట్ కాదు. ఇట్లున్నావు అట్లున్నావు ఏం భాషనే వ్యక్తిగత దూషణలు చేయొచ్చునా? మరి ఏం చక్కగా ఉన్నదా? నువ్వు కూడా కదా రోజు ఒకసారి రంగేయకు నీ గడ్డానికి తెలుస్తుంది నువ్వు ఎట్లున్నావు. నీకు తెలుస్తుంది అంటున్నా. మొత్తం పార్టీల రంగులు మార్చినట్టు గడ్డానికి రంగులు మార్చగానే పెద్ద లీడర్ కావు. నేను 100% చెప్తున్నా, భాష మంచిది కాదు. నువ్వు ఒక్కసారి మళ్ళీ నువ్వు రివ్యూ చేసుకో. నేను ఫైనల్గా ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఎంత ముఖ్యమంత్రి గారికి నేను వినయంగా మనవి చేస్తూ ఉన్నా. నేను ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, సాంస్కృతిక సారథి చైర్మన్గా పనిచేసిన, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని టీచర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా చెప్తా ఉన్నా సార్. నేను చూసిన కొన్ని నిజాలు మీతో మాట్లాడుతూ ఉన్నా. మీరు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు.